నకిలీ మందుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లో దాడులు నిర్వహించారు. వెటిన్ 8 టాబ్లెట్లు అలాగే వెటిన్ 16 టాబ్లెట్ల నకిలీ వర్షన్స్ గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. సుల్తాన్ బజార్, ముసారాంబాగ్లోని పలు మెడికల్ గోడౌన్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నకిలీ మందులను సీజ్ చేశారు. వెటిన్ టాబ్లెట్లను చెవులలో వినికిడి లోపం, వికారం వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగిస్తారు. మరోవైపు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లోనూ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. పలు మెడికల్ షాపుల్లో అధిక ధరకు విక్రయిస్తున్న యాంటీ ఫంగల్ ఔషధం ఇంట్రాగ్రిల్ 200 క్యాప్సిల్స్ను సీజ్ చేశారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.